నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ విష్ణుప్రియ. ప్రేక్షకులందరికీ కూడా ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి జన్మకో శివరాత్రి అంటారు. శివరాత్రి పర్వదినాన్ని మనం చాలా అత్యంత అద్భుతంగా జరుపుకుంటాం. శివరాత్రి స్పెషల్గానే మీకు 300 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి దేవాలయాన్ని చూపించబోతున్నాను. ఇది దాక్షాయిని సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయం మేడ్చల్లో ఉంది. 300 ఏళ్ల నాటి దేవాలయం. దీంట్లో పరమేశ్వరుడికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ ప్రత్యేకతలన్నీ కూడా నేను మీకు చెప్తాను. అలాగే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి దర్శనాన్ని కూడా కల్పిస్తాను. 300 సంవత్సరాల క్రితం ఉన్న ఈ పురాతన దేవాలయంలో పూజలు ఎంతో బాగా జరుగుతాయి. ఇక్కడ శివరాత్రికి అనేక రకాలైనటువంటి ఉత్సవాలు కూడా జరిపిస్తారు. ఆ ఉత్సవాలు వాటికి సంబంధించిన వివరాలు కూడా తెలియజేస్తాను. అలాగే దేవాలయం చూద్దాం, నాతో పాటు రండి. పరమేశ్వరుడి అనుగ్రహం ఉంటేనే ఆయన దర్శనం కలుగుతుంది అని మనం ఎప్పుడు వింటూనే ఉంటాం. ఈరోజు నాకు ఆ అదృష్టం కలిగింది. నా అదృష్టాన్ని మీకు కూడా పంచే ప్రయత్నం చేస్తున్నాను. సాక్షాత్తు పరమేశ్వరుని దర్శించుకుంటే మన జన్మలో ఉన్న పాపాలన్నీ తొలగిపోతాయన్నది కదా మన పురాణం. శివరాత్రికి ఉన్న ప్రత్యేకత ఏంటి, అసలు శివరాత్రి ఎందుకు జరుపుకుంటారు, అవి కూడా తెలుసుకుందాం. అలానే ఈ దాక్షాయిని సమేత రామలింగేశ్వర స్వామి వారి దర్శనం కూడా చేసుకుందాం. మహాశివరాత్రి ప్రత్యేకంగా దాక్షాయిని సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవాలయాన్ని చూపించబోతున్నాను. 300 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి దేవాలయం. ఈ దేవాలయానికి చాలా ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామికి ఎంతో ప్రత్యేకత ఉంది. మనం ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఇలాంటి శివలింగాన్ని చూసి ఉండము. ఇలాంటి శివలింగానికి సంబంధించిన కథ ఇంతకుముందు ఎప్పుడూ విని ఉండము. అలాంటి ఓ ప్రత్యేక కథని, ఓ ప్రత్యేకమైనటువంటి శివలింగాన్ని మీకోసం చూపించబోతున్నాను. అది కూడా శివరాత్రి పర్వదినానికి, శివరాత్రి స్పెషల్గా. మనం ఇప్పుడు ఆ దేవాలయాన్ని చూద్దాం. అలాగే రామలింగేశ్వర స్వామికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి విషయాల గురించి కూడా ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి అర్చక స్వాముల వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. ఈ దాక్షాయిని సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో పూజా విధానాలు ఎలా ఎలా జరుగుతుంటాయి? శ్రీ గురుభ్యో నమః. మేడ్చల్ నందు శ్రీ 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 దాక్షాయిని దేవి సమేత రామలింగేశ్వర స్వామి స్వయంభుగా వెలిచినటువంటి శివలింగం ఇది. ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో భక్తులు తరలి వస్తుంటారు. ఇక్కడ మెయిన్ ఉదయము అభిషేకము 5 నుంచి 8 గంటల వరకు అభిషేకాలు జరుగుతాయి. సాయంత్రము 6 గంటల నుండి 9 గంటల వరకు అభిషేకాలు జరుగుతుంటాయి. నిత్య అర్చన జరుగుతుంటాయి. శివరాత్రికి ఏం ప్రత్యేకమైన పూజలు జరిపిస్తారండి ఇక్కడ? శివరాత్రికి లింగోద్భవ కాలం ఉంటుందమ్మా. 12 గంటలకు మధ్యరాత్రిగా అభిషేకం ఉంటుంది. దాని తర్వాత వర పూజన ఉంటుంది. దాని తర్వాత హంసవాహన, గరుడ వాహన, ఇట్లా 5 సేవలు ఉంటాయి. సేవల తర్వాత కళ్యాణము, తర్వాత అగ్నిగుండము, ఇటువంటి కార్యక్రమాలు జరుగుతాయమ్మా. కార్తీక మాసంలో ఏ ఏ పూజలు జరిపిస్తుంటారు? కార్తీక మాసంలో రుద్రాభిషేకము, నమకచమకాలతో రుద్రాభిషేకము, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం జరుగుతాం. కార్తీక మాసం ఇక్కడికి భక్తులు బాగా వస్తుంటారు. బాగా వస్తారమ్మా. అంటే చాలా లోపలికి ఉంది కదా దేవాలయం. వస్తారమ్మా. అంటే మొత్తం స్టేట్ మొత్తం తెలుసమ్మా. రామలింగేశ్వర అంటే స్వయం టెంపుల్ కదా, కొంతమంది ఇంటి దేవునిగా కొలుస్తుంటారమ్మా. ఓకే. దాక్షాయిని సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవాలయం 300 సంవత్సరాల క్రితమైనటువంటి ఈ దేవాలయానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత గురించి ఈ ఆలయానికి సంబంధించిన చైర్మన్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత గురించి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. మీ పేరు చెప్పండి. నా పేరు దాత్రిక రాధాకృష్ణమూర్తి. నేను దాత్రిక వంశస్థుల మా ఫాదర్ వాళ్ళ ముత్తాత గారు దాత్రిక రాజలింగం గారు ఈ దేవాలయాన్ని స్థాపించారు. సుమారు 300 సంవత్సరాల క్రిందట ఈ దేవాలయం స్థాపించబడిందని పూర్వీకుల ద్వారా మేము తెలుసుకున్నాం. అయితే ఇక్కడ ఏంటంటే ప్రత్యేకత, ఆయన గుడి కట్టకముందు ఒకరోజు నిద్రలో ఒక స్వామివారు వచ్చి ఇక్కడ అడవి ప్రాంతంలో ఆయనకు సంబంధించిన ల్యాండ్స్లోనే వెతికితే నేను లభిస్తాను, నాకు గుడి కట్టి అని చెప్పారట. అంటే ఆయన కళలో పరమేశ్వరుడు కనిపించి ఈ విషయాన్ని చెప్పారు. మీ తాతగారికి ముందు తరం ముని. అయితే అది సందర్శించుకొని ఆయన మధ్యాహ్నం కళలో చెప్పారట. ఆ తర్వాత అతను నెక్స్ట్ డే నుంచి మార్నింగ్ వెతకడం ప్రారంభిస్తే 3వ రోజు 4వ రోజు అతనికి లింగము ఒక 1 ఇంచు ఆ కొలతలతో పాటు దొరికిందట. ఒక చిన్న శివలింగం ఆయనకు లభించింది 4వ రోజు. ఆ తర్వాత
అది తీసుకొచ్చి ఇక్కడ ఒక గుండు ఒక్కటే ఇక్కడ కొంచెము ఈ ప్రాంతం అంతా రాళ్ళు గుళ్ళు కొండ ప్రాంతం ఎక్కువగా ఉంటాయి. ఒక పెద్ద గుండు చూసి కొలిసి దాన్నే మొత్తం ఈ దాంట్లో దేవాలయం ఈ లింగాన్ని ప్రతిష్ఠింపజేసినారు 300 సంవత్సరాల క్రితం. సంవత్సరాల కిందట. అయితే అక్కడ ఈ స్థాపించిన లింగము దినదినాభివృద్ధి చెందుతూ పెరుగుతూ ఈ రోజు వరకు ఈ స్టేజ్లో ఇంతకుముందు మీరు మా మా ఛానల్ వాళ్ళు చూపించారు. అంతవరకు పెరిగిన తర్వాత అది ఎట్లా అభివృద్ధి చెందుతుంది దినదినాభివృద్ధి అయినకు కూడా అలా అలా కలిసి వచ్చి ఆయనకు సుమారు ఒక 50 నుంచి 60 గ్రామస్తులకు ఒక ల్యాండ్ లార్డ్ జాగీర్దారుగా ఆ రోజులలో నైజాం ఒక రాజు వారి ప్రాంతంలో ఆ పరిపాలనలో ఆయన ఒక సామంత రాజుగా పరిగణించారని వినికిడి. అయితే ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా మా వంశస్థులే ఇక్కడ జాతర కార్యక్రమాలు, మహాశివరాత్రి ఉత్సవాలు, ఇటువంటి జాతర ఉత్సవాలు మహాశివరాత్రి మొదలుకొని హోలీ వరకు జరుగుతూ ఉంటాయి. 5 వాహనాలు వెళ్తాయి. నందీశ్వరుడు, భృంగేశ్వరుడు, హంసవాహనము, అశ్వవాహనము, తర్వాత దేవుని కళ్యాణం జరిగిన నెక్స్ట్ డే ఏనుగు వాహనం, గజవాహనం మీద దేవుని ఊరేగిస్తారు. ఈ జనరల్గా ఇది ఏంటంటే ఊరికి కొంచెం దూరంలో ఉంటుంది, కానీ ప్రతిరోజు ఉత్సవము ఊరిలోకి వెళ్ళి ఊరంతా తిరిగి మళ్ళీ దేవాలయంకు తీసుకొచ్చి పెడతారు. అది ఒక ప్రధానమైన ఒక అంశం. ఎందుకంటే ఎక్కడైనా కూడా జనరల్గా గుడి దగ్గరే గుడి చుట్టూ తిప్పి పెడుతుంటారు. ఇది అట్లా కాదు. ఊరిలోకి వెళ్ళి సుమారు 2-3 కిలోమీటర్ల ప్రాంతం బోయేవారు వాళ్ళు మోస్తూ ఉంటారు ఉత్సవాన్ని. మళ్ళీ రాత్రి ఇక్కడ వరకు చేరుస్తారు. అట్లా డైలీ 5 ఉత్సవాలు జరుగుతాయి. ఇక్కడ అగ్నిగుండ ప్రతిష్ట కూడా జరుగుతుంది. కళ్యాణం జరిగిన నెక్స్ట్ డే మార్నింగ్ అగ్నిగుండ హోమం ఇవన్నీ పూజలు జరుగుతాయి. దాని తర్వాత మళ్ళీ అదే రోజు నైట్లో రథోత్సవం జరుగుతుంది. ఈ గుడికి సంబంధించిన పెద్ద రథము 7 అంతస్తులది ఇక్కడనే గ్రామంలో రథశాల ఉంటుంది, అక్కడ ఉంటుంది. అక్కడ నుంచి ఇక్కడ గుడి దగ్గరికి తీసుకొచ్చి స్వామివారిని ఆ రథంలో ఊరేగిస్తూ తెల్లవారుజామున 5 గంటలకు 4:30కు స్టార్ట్ అయ్యి ఉత్సవం 7 గంటల వరకు ఊరిలో చేరుకొని అక్కడ మళ్ళీ తీర్థప్రసాదాలు అందరూ అవన్నీ జరిగిన తర్వాత మళ్ళీ దేవుణ్ణి అక్కడి నుంచి మళ్ళీ పల్లకిలో ఊరేగింపు ద్వారా తీసుకొచ్చి ఇక్కడ గుళ్ళో పెడితే అప్పటికి ఆ రోజుకు ఆ ఉత్సవాల కార్యక్రమం ముగింపు ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ ఒక స్పెషల్ ఏంటంటే హోలీ రోజు కంపల్సరీ ఒక వాహనం మళ్ళీ వెళ్ళి ఊరంతా తిరిగి వస్తుంది. 2 నుంచి 3 కిలోమీటర్ల ఏరియా తిరుగుతుంది. అది లాస్ట్ వాహనం ఇక్కడికి ఈ గుడికి. అంతటితో అప్పటికి జాతర బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. మహాశివరాత్రి నుంచి హోలీ వరకు రోజు జరుగుతూనే ఉంటాయి ఉత్సవాలు. శ్రావణ మాసం, కార్తీక మాసం ప్రత్యేక పూజలు జరుగుతాయి. దానికి మా పంతులు కార్తీక్ పంతులు, తర్వాత అయ్యప్ప పంతులు ఉన్నారు. వాళ్ళు చాలా ఘనంగా వైభవంగా పూజలు నిర్వహిస్తారు. విన్నారు కదా, ఎంత ప్రత్యేకత ఉందో చూడండి. మనం చూస్తున్న శివలింగం పక్కకి వంగి ఉంటుంది, కానీ ఆభరణాలు పెట్టేటప్పుడు మళ్ళీ శివలింగం యథావిధిగా మామూలు శివలింగాలను మనం ఎలా చూస్తామో అలాగే ఉంటుంది. స్వయంభూ శివలింగం. ఇక్కడ ఉన్న రామలింగేశ్వర స్వామి స్వయంభులింగం 1 ఇంచు నుంచి ఇప్పుడు మనం చూస్తున్న లింగం అంత స్థాయికి స్వామి ఎదుగుతూ వచ్చారు. ఈ గ్రామంలో ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆయన కులదైవంగా ఉంటున్నారని, చాలా ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహిస్తారని ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా. ఇక్కడ కొంతమంది భక్తులతో మాట్లాడదాం, వాళ్ళ అనుభవాల్ని కూడా తెలుసుకుందాం. ఇప్పుడు మనం దాక్షాయిని సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో ఉన్నాం. అలాగే ఈ దేవాలయానికి సంబంధించిన ప్రత్యేకతల గురించి తెలుసుకున్నాం. మహాశివరాత్రి, కార్తీక మాసం, శ్రావణ మాసం, హోలీలో జరిగే ఉత్సవాల గురించి కూడా తెలుసుకున్నాం. చాలా అద్భుతమైనటువంటి దేవాలయం. అయితే ఈ దేవాలయానికి వచ్చినటువంటి భక్తులకు కూడా ఎన్నో రకాలైనటువంటి అనుభవాలు ఉన్నాయి. వాటి గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. మీ పేరు? వెంకటేష్ అండి. మీరు ఎంతకాలంగా ఈ దేవాలయానికి వస్తున్నారు? నేను గత 15 సంవత్సరాల నుండి రెగ్యులర్గా వస్తున్నాము ఇక్కడికి. ఓకే. ఈ దేవాలయంలో మీకున్న అనుభవం, అంటే మీరు ఈ దేవాలయానికి రావడం మొదలుపెట్టాక అసలు ఎలా తెలిసింది ఇక్కడ గుడి ఉందని, మీ అనుభవం గురించి చెప్పండి. మా కులస్తులది టెంపుల్ అమ్మ. ఈ టెంపుల్కి మహిమగల శివాలయం ఇది. అంటే ఈ శివాలయంలో కోరుకున్న కోరికలు నెరవేరుతాయి ఇక్కడ. అందుకని మా కులస్తులు అప్పటి నుండి నెరవేర్చారని చెప్పేసి మేము కూడా కంటిన్యూగా ఈ టెంపుల్కి రావడం జరుగుతుందమ్మా. ఉత్సవాలు, పూజలు అన్నీ ఎలా జరుగుతుంటాయండి? అంగరంగ వైభవంగా జరుగుతాయమ్మ ఇక్కడ శివాలయానికి. దసరా సమయంలో కూడా అంగరంగ వైభవంగా జరుగుతాయి. శివరాత్రి సమయం.
అంటే ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఇక్కడ జరిగే పూజల గురించి, అలాగే లోపల ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామి యొక్క మహిమ గురించి తెలుసుకొని రావడం వల్ల వీళ్ళకి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏది కోరుకున్నా, పరమేశ్వరుడు అంటేనే కోరింది ఇచ్చేవాడు అని అర్థం. అయితే ఇక్కడున్న రామలింగేశ్వర స్వామికి ఇంకా ప్రత్యేకత ఉంది కాబట్టి మనం మనసు పెట్టి భక్తితో ఏది కోరుకున్నా నెరవేరుస్తాడు అని ఇక్కడ భక్తులు చెప్తున్నారు. ఇంకా కొంతమందితో మాట్లాడదాం. దాక్షాయిని సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో ఇక్కడ దీక్ష తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ దీక్ష విధానం గురించి కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఓం నమ శివాయ. మీ పేరు? శ్రీనివాస్ గౌడ్. ఇక్కడ ఏ దీక్ష తీసుకుంటారు, దానికి నియమాలు ఎలా ఉంటాయి? ఇక్కడ శివ దీక్ష తీసుకుంటాము. 41 days ఉంటుంది. మండలం వేసుకుంటాము, అర్ధమండలం వేసుకుంటారు ఇక్కడ. ఇంకోటి ఇది సన్నిధానం గిట్ట ఇక్కడనే ఉంటుంది మాది. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉంటుందండి దీక్ష? అంటే ఏ టైంలో తీసుకోవచ్చు? 41 days, శివరాత్రికి 41 days అయ్యేదాకా దీక్ష ఉంటుంది ఇక్కడ. ఈ శిబిరం గిట్ట ఇక్కడనే మాకు ఇక్కడ ఒక 150 మంది దాకా సాములు ఉంటారు. అందరు ఇక్కడనే ఉంటారు. రామలింగేశ్వర స్వామి వారి దేవాలయం ప్రత్యేకతగా శివరాత్రికి 41 రోజులు పూర్తయ్యే విధంగా ఇక్కడ దీక్ష తీసుకుంటారు. అంటే శివరాత్రికి 41 రోజుల ముందు వాళ్ళు దీక్ష చేపట్టడం జరుగుతుంది. ఇంకో ప్రత్యేకత ఏంటి అంటే దీక్ష తీసుకున్న వాళ్ళందరూ కూడా ఇదే దేవాలయంలోనే సన్నిధానం ఏర్పాటు చేసుకొని ఉంటారు. ఇక్కడ దాదాపుగా ఒక 100-150 మంది వరకు దీక్ష తీసుకొని ఈ 41 రోజులు ఇక్కడే ఉండి స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించడం అనేది ఈ దేవాలయంలో ఉన్న మరొక ప్రత్యేకత. దాని గురించి కూడా ఇంకా తెలుసుకుందాం. నమస్తే సార్. నా పేరు జయప్రకాష్. ఓం నమ శివాయ. నాకు సంతానం లేకుంటే ఇక్కడ స్వామివారు 18 ఏళ్ళు అవుతుంది మాలేసుకొని. 2 పిల్లలు సోమవారం పుట్టినరు. నాకు ఏం లేకుండే ఈ స్వామిని తలుచుకున్నప్పటి నుంచి నేను ఇప్పుడు చాలా మంచిగా ఉన్న. పిల్లలు కూడా మంచిగా చదువుకుంటున్నారు. బాబాయ్ ఏమో బీటెక్ చేస్తున్నారు, పాపనేమో బీబీఏ చేస్తుంది. ఈ స్వామిని తలుచుకున్నప్పటి నుంచి నాకు ఏం చింత లేకుంటుంది. నా అంతలో నేను ఉన్నా. కానీ ఒక్కరోజు కూడా రాకపోతే, ఒక వారం రాకపోతే ఎట్లనో అవుతుంటుంది. స్వామి గారికి తలుచుకోవాలి. ఇక్కడికి వచ్చినాక ఆత్మశాంతి అవుతుంది. మీరు తీసుకున్నారా ఎప్పుడైనా ఈ శివ దీక్ష? ఇక్కడ నేను 18 ఏళ్ళ నుంచి తీసుకున్నాను. 18 ఏళ్ళ నుంచి తీసుకున్నాను మాత్రం. 18 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ సంది ఇక్కడ నేను 18 ఏళ్ళు అవుతుంది మాత్రం. 18 సంవత్సరాలు 18 సంవత్సరాలు తీసుకుంటున్నా. శివ దీక్ష 18 సంవత్సరాలు తీసుకుంటున్నా. చాలా మంచిగా నాకు చాలా బాగా జరిగింది. కానీ నాకు వారంలో కూడా రాకపోతే చించనం అవుతుంది. అట్లా అని చెప్పి స్వామి దర్శనం చేసుకుంటే అంత మంచిగా ఉంటుందమ్మ. విన్నారు కదా, శివదీక్ష 18 సంవత్సరాల నుంచి తీసుకుంటున్నారు. ముందుగా ఆయనకి సంతానం కలగకపోవడంతో ఇక్కడికి వచ్చి రామలింగేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుని మొక్కుకున్న తర్వాత 2 సంతానం కలిగారు. ఇప్పుడు పిల్లలు బాగా చదువుకుంటున్నారు. మనం ముందుగా విన్నట్టుగా ముందు ఎలా విన్నాం, కోరిన కోరికలన్నీ నెరవేరుస్తాడు. దాక్షాయిని సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవాలయం గురించి తెలుసుకున్నారు కదా. భక్తుల అనుభవాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆయన సంతానం కలగకపోవడంతో స్వామివారిని దర్శించుకుని మొక్కుకున్న తర్వాత సంతానం కలిగింది. ఇప్పుడు వాళ్ళు బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. ఇక్కడ శివదీక్ష తీసుకుంటారు. శివరాత్రి వరకు శివదీక్షను పూర్తి చేసి 41 రోజులు స్వామివారికి వాళ్ళ భక్తిని పూర్వకంగా భక్తితో పూజ చేస్తారు అనే విషయాన్ని తెలుసుకున్నాం. చాలామంది భక్తులు కనిపిస్తున్నారు. ఒకసారి మనం వాళ్ళతో కూడా మాట్లాడదాం. వాళ్ళ అనుభవాలు కూడా తెలుసుకుందాం. అసలు పరమేశ్వరుడికి సంబంధించి మనం భక్తుల యొక్క అనుభవాల గురించి చెప్పాలి అంటే ఒక రోజు కాదు, ఒక జీవిత కాలం సరిపోదు. ఆయన ఒక్కొక్క భక్తుడికి ఒక్కొక్క రూపంలో అనుగ్రహిస్తూనే ఉంటాడు. శివ అంటేనే మంగళం, శుభం, మంచినిచ్చేవాడు పరమేశ్వరుడు. మరి వీళ్ళ అనుభవాల్లో ఈ రామలింగేశ్వర స్వామి వారి దర్శనంతో వాళ్ళకేం ప్రత్యేక అనుభవాలు ఉన్నాయి, వాళ్ళు ఎలాంటి అనుభవాలను చూశారు, ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాన్ని వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో కూడా ఒకసారి తెలుసుకుందాం. నమస్తే సార్. మీరు ఎంతకాలంగా వస్తున్నారు ఈ దేవాలయానికి? మేము చూస్తున్నాం. మేము 55 ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉన్నాం. మేడ్చల్ వాసులు మేము. ఇది చాలా పురాతనమైన దేవాలయము. ఇక్కడ మహిమగల దేవుడు శివుడు. ఇక్కడ చాలామంది భక్తులు ఇంతకుముందు చాలామంది వచ్చేవాళ్ళు. కాకపోతే రాను రాను కొంచెం తగ్గిరు. ఇప్పుడు కూడా చాలామంది భక్తులు రావడం జరుగుతుంది. ఇక్కడ మహిమగల దేవుడు. ఇక్కడ శివ దీక్షలు కూడా చాలామంది తీసుకోవడం జరుగుతుంది. తీసుకున్న తర్వాత వాళ్ళకు కూడా వాళ్ళ కోరికలు తీర్చడం జరుగుతుంది ఆ భగవంతుడు. విన్నారు కదా, దీక్ష తీసుకున్న తర్వాత ఏం కోరుకుంటే ఆ కోరికలు నెరవేరుస్తాడు రామలింగేశ్వర స్వామి అని చెప్తున్నారు. రామలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో మరొక భక్తురాలు ఉన్నారు. ఈవిడితో మాట్లాడి ఆవిడ అనుభవాలు కూడా తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నేను ప్రతి సోమవారం ఏం రాను, కానీ మధ్యలో ఎప్పుడైనా వస్తాను. కానీ ఇంతకుముందు పంతులు ఉండేవాళ్ళు, కానీ ఆ పంతుల కంటే ఇప్పుడు ఉన్న పంతులు గారు చాలా బాగా పూజ చేస్తారు, బాగా దేవుడి అలంకరణ చేస్తారు.
మీకు మీ అనుభవం చెప్పండి. అంటే ఈ దేవాలయానికి రావడం మొదలు పెట్టిన తర్వాత మీకు ఎలా అనిపించింది? మేము చాలా సంవత్సరాల నుంచి ఉన్నాం. మ్యారేజ్ అయిన తర్వాత నుంచి ఇక్కడనే ఉంటాం కదా, అప్పుడప్పుడు మధ్యలో వస్తుంటాం. ఇల్లు దూరం ఉంటుంది కాబట్టి మధ్యలో వస్తుంటాం. ఎప్పుడైనా రావాలంటే వచ్చేస్తాం. శివరాత్రి ఉత్సవాలు అవి చేసినప్పుడు వస్తాను. చూశారు కదా, శివరాత్రి ఉత్సవాలకైతే ఈ మేడ్చల్ దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వచ్చి దేవాలయాన్ని దర్శించుకుంటూ ఉంటారు. అయితే ఈ దేవాలయంలో అభిషేకాలు కూడా ప్రత్యేకంగా జరుగుతాయి. మనం ముందుగా చెప్పుకున్నట్లు నేను ఆ అభిషేకాన్ని కూడా మీకు చూపిస్తాను. దాక్షాయిని సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో వాళ్ళు చెప్పినట్లుగా ప్రత్యేకంగా జరిగే పూజల్లో ఇక్కడ అభిషేకానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇప్పుడు అభిషేకం చేయబోతున్నారు. ఒకసారి మన అర్చక స్వాముల వారితో మాట్లాడి అభిషేక విధానం గురించి తెలుసుకుందాం. ఈ అభిషేకం ఎప్పుడెప్పుడు జరిపిస్తారండి? ఉదయం ఉంటుందమ్మా, అలాగే సాయంకాలం కూడా ఉంటుంది. రుద్రాభిషేకం డైలీ జరుగుతుంది. ఇప్పుడు చేసేది రుద్రాభిషేకం. అమ్మ రుద్రాభిషేకం. ఇప్పుడు రుద్రాభిషేకాన్ని ప్రారంభిస్తున్నారు. ఓం శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. హరః ఓం పంచాననతనోద్భూతాన్ పంచాక్షరమనోపమాన్ పంచదోత్రకృతో వందే పంచాచార్యాం జగద్గురూన్. ఆచమ్య ప్రాణానాయమ్య నేత్రాచమ్యాః. కళ్ళకు నిలెత్తుకోండి. ఓం నమ శంభవే జమజో భవేద స్వాహ. నమ శంకరాయ జమేశ్వరాయ స్వాహ. నమ శివాయ శివధరాయ స్వాహ. అపోహపృష్యా ఓం శివ శివ హర హర ఉత్తిషుందబుధవిజాజ సర్వే తే భూమి వారకాయతే శ్యామ విరోధేన బ్రహ్మ కర్మ సమారభి ప్రాణాయామి వినియోగ. ముక్కపై వేలేసుకోండి. ఓం భూహం భువః ఓం సవః ఓం మహ ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం దస్యవరేణ్యం భర్గో దేవస్తి ధీమహి ధియో యో న ప్రచోదయాతో మాపోర్జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్సవరో. శ్రీ దాక్షాయిని దేవి రామలింగేశ్వర మహాస్వామినే నమో నమః. ఓం ఆపాతాళనవస్తనాంతభువన బ్రహ్మాండమావిస్ఫురతో జ్యోతిస్ఫాటికలింగం విలదత్ ఓనేందుమాతామృతే అష్టోకాప్లుతమేకవారి మనుషో రుద్రానువాకాంజపన్ ధ్యాయే దీప్తితదిత్యయే ధ్రువపదో విప్రో విషించేస్తివో. బ్రహ్మాండ వ్యాప్తదేహ వసదేవరుషా భాసమానాభుజంగే కంఠే కాళాకవరదా కలికలాస్తిండకోదండహస్త త్రిక్షా రుద్రాక్షభూషాన్వాశాంబవామూర్తివేద రుద్రాత్రే రుద్రసూక్త ప్రకటివాన ప్రయస్తంతుతోక్యం శుద్ధస్ఫటికరంగాజం శుద్ధ విద్యామృతాయకం శుద్ధో పూర్ణచిదానందం సదా శివమహం వదే. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమస్తే రుద్రమన్యవముదో దేశవే నమః. నమస్తే అస్తు తన్వరే భావుభ్యాం తదే నమః. యాదహేతమా శివం బభూవదే నమో శివాచరవ్యాయ తపదాయ నోర్ద్రవ్యాదే రుద్రశ్వాద నోరఘోరా పాపగాజిని తయానస్తనవాసంతమయాగిరిశంతాభిషాగజేయామి శోగిరిశంతాస్తే వివరిదస్తవే శివాం గిరిత్రదాం గురుమాయుగం తే పురుషం జగదో శివేన వచదాత్మా గిరిశాస్త్యావధామదేదాశ్వగోతుమనాథదో. నిలువయండి. అధ్యవోదితి వక్తా ప్రథమోధేభ్యోభిషభోయుగం చతురవహాం జన్మజంతురవహాతుయాతురామ్య అదవ్యస్తామ్రోర్ణవతమరుస్తమంగళः ఏ చేమాగం రుద్రాభితో దీక్షో శ్రితాసహస్రతో వైశ్యాగం మేడయేమధవ్యహోద్రపదనీలగ్రీవోవిలోయిదः ఉదైన్యం గోపాదుషన్నదృషన్నుదహార్యహుదైన్యం శివాభూతాని సదృష్టోమృయాదినः నమోऽस्तु నీలగ్రీవాయ సహస్రాక్షాయ మేడుజే అతో జే అతతవానం తేభ్యో కరం నమః. ప్రముంచిత నవనస్తం వోరాగ్నియోరుజ్జా శ్రీరామలింగేశ్వర మహాస్వామినే నమో నమః. వామదేవమంత్రేణ శుద్ధోదకేన స్నానం సమర్పయామి. ఫలపంచామృతభిషేకः. తీసుకోండి. ఓం ఆప్యాయస్వతమేతు దేవిశ్వతः సోమవృష్ణ్యయం భవావాజస్య సంఘతే. క్షీరేణ స్నాపయామి. క్షీరస్నానానంతరం ఈశానः సర్వవిద్యానాం ఈశ్వరः సర్వభూతానాం బ్రహ్మాదిబ్రహ్మణో బ్రహ్మ శివో మే అస్తు సదా శివో. క్షీరేణ స్నాపయామి. క్షీరస్నానానంతరం దధే క్రావణో కాళిశం విష్ణోరస్వస్య వాజినః సురభినోముఖాకరత్మదాయోగుం చిదారిజధో దధునా స్నాపయామి. దధే స్నానానంతరం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. శ్రీరామలింగేశ్వర మహాస్వామినే నమో నమః. దధునా స్నాపయామి. దధి స్నానానంతరం శుక్రమజనిధోదరతితేజోజీ దేవో వసువిదోత్పురః త్వగ్జిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః ఆధ్యేన స్నాపయామి. కృతస్నానానంతరం
శ్రీరామలింగేశ్వర మహాస్వామినే నమో నమః. ఓం మధోవాతారుతాయ దేవదక్షరం దిరిందవః మాద్వేన దంతోతి దేవదునక్తమదోతి దేవదవత్పార్థివగుమ్రజః మదోత్యౌరస్తు న పితా మధుమానరమాగం వసుదూర్యః మాద్వీర్గావో భవంతునః మధునా స్నాపయామి మధోస్నానానంతరం. శ్రీరామలింగేశ్వర మహాస్వామినే నమో నమః. ఓం స్వాధుపవస్పతిభ్యాజ జన్మనే స్వాధురింద్రాజుహేతునామ్నే స్వాధుర్మిత్రాయ వర్ణాయ వాజవే బృహస్పతిపదాబ్జః శర్కర్యా స్నాపయామి శర్కర స్నానానంతరం. శ్రీరామలింగేశ్వర మహాస్వామినే నమో నమః. ఓం ప్రకాబ్జముశనే ప్రవాణో దేవో దేవానాం జనిమామి భక్తి మహే ప్రతిబంధో పావకపదావరావో భేదిరేవన్నో కదలీ ఫలీనా స్థానం సమర్పయామి. అరటిపండు ఉంటే అరటిపండు లేని కొబ్బరికాయ. ఓం ప్రకాబ్జముశనే ప్రవాణో దేవో దేవానాం జనిమామి భక్తి మహే ప్రతిబంధో పావకపదావరావో భేదిరేవన్నో కదలీ ఫలీనా స్థానం సమర్పయామి. యః ఫలనిర్యః ఫలాయాశ్చ పుష్పిణిః బృహస్పతి స్థానో మచ్యుతవగుమ్మతః నారీః కేళేన స్నాపయామి కేళస్నానానంతరం. శ్రీదాక్షాయినీ దేవి రామలింగేశ్వర మహాస్వామినే నమో నమః. ఫలపంచామృత స్థానో సమర్పయామి. ఓం తచ్చయోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపదయే దైవే స్వస్తిరస్తు నః స్వస్తిరుమానుజేభ్యః ఊర్జం జగాదు వేషదం శం నో అస్తి ద్విపదే శం చతుష్పదే ప్రభోం శాంతి శాంతి శాంతి. శ్రీరామలింగేశ్వర మహాస్వామినే నమో నమః. ఫలపంచామృతస్థానోదమర్పయామి. తదనంతరే పునః శుద్ధోదకస్నానం. శ్రీరామలింగేశ్వర మహాస్వామినే నమో నమః. నమో హర 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 నమః సోమాయ చ రుద్రాయ చ నమః సామ్రాయ చ అరుణాయ చ నమః శృంగాయ చ వసుపదయ చ నమః ఉగ్రాయ చ భీమాయ నమః అగ్రే వదాయ చ దూరే వదాయ చ నమో హంత్రే ధానీయతే చ నమః వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమః శంభవే చ మయోభవే చ నమః శంకరాయ చ మహేశ్వరాయ చ నమః శివాయ చ శివధరాయ చ. శ్రీరామలింగేశ్వర మహాస్వామినే నమో నమః. శుద్ధోదకేన స్నానో సమర్పయామి. శ్రీరామలింగేశ్వర మహాస్వామినే నమో నమః. ఓం ఆపోయిష్టావజో భవస్థానభూర్జేదాదనః మహేరణాయుదేవశ్వతమోరదశ భాజ్యేదేనః వజదేరమాద్రః తస్మారంగమామో యక్షిక్ష్వయాయన్వద ఆపోజనేదాచనః. శ్రీరామలింగేశ్వర మహాస్వామినే నమో నమః. శృంగజలీనాస్థానో సమర్పయామి. అపవిత్రో పవిత్రో వహస్త్రవాంగశ్వరావః యశ్వరేదేవదేవే చాదవాభ్యానం దర్శిః దేవమాత్మానం జనం ప్రోక్ష దేహో యజమానం జనం ప్రోక్ష. శ్రీదాక్షాయినీ దేవి రామలింగేశ్వర స్వామినే నమో నమః. శుద్ధోదకేన స్నానం సమర్పయామి. జ్ఞానపూర్ణ జగం జ్యోతి నిర్మలవాదమనవే కర్పూరదారుతి. జ్ఞానపూర్ణ జగం జ్యోతి నిర్మలవాదమనవే కర్పూరదారుతి. అనుదీన గురువిన అనురాగ భక్తియామి ಜನನ ಮರಣ ರಹಿತ ಜಂಗಮಗೆ ಬೆಳಗಿರಿ ಜ್ಞಾನಪೂರ್ಣ ಜಗಂ ಜ್ಯೋತಿ ನಿರ್ಮಲವಾದ ಮನವೇ ಕರ್ಪೂರದಾರುತಿ. ಅಷ್ಟವರುಣದ ತೋಳವೋ ಮಾನವ ಜನ್ಮ ಹುಟ್ಟೆ ಬರುವುದು ದುರ್ಲಭವೋ. ಹುಟ್ಟಾನೋ ಶಿವ ನಮಗೆ ಮಾಡಿದ ಫಲದಿಂದ ಹುಟ್ಟಿರುವ ಮಗನೆಸರು ಶಿವ ಎಂದು ಕರೆಯಿರಿ. ಜ್ಞಾನಪೂರ್ಣ ಜಗಂ ಜ್ಯೋತಿ ನಿರ್ಮಲವಾದ
మనవే కర్పూరదారుతి మనవే కర్పూరదారుతి కర్పూర గౌరం కరుణావతారం సంకారతారం మృజాగేంద్రహారం మృజాగేంద్రహారం సాధనసంతం వృధాయారవిందే భావం భవాని సహితో నమామి హస్తే పురంగం గిరే మధ్యరంగం శృంగారితాంగం గిరిజానుతంగం మూర్ధేందుగంగం మదానాంగభంగం శ్రీరామలింగం శిరస నమామి శ్రీరామలింగం శిరస నమామి ఓం మంగళానందరి రాజనందర శ్యామరాజనాంతర శుద్ధాచమనీయౌతమరపయామయమానస్య నమస్కారం చ కరోమి. జయ బలో రామలింగేశ్వర భగవానకి. దాక్షాయిని సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో ఉన్నాం మనం. ఈ దేవాలయానికి అద్భుతమైనటువంటి ప్రత్యేకత ఉంది. 300 సంవత్సరాల క్రితం నుంచి ఈ దేవాలయం ఉంది. ఈ దేవాలయంలో ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామి వారి విగ్రహం మొదట్లో ఇక్కడ ఉన్నటువంటి ధర్మకర్తలకు చిన్నదిగా 1 ఇంచు లింగంగా దొరికిందట. దానికి కూడా ముందు ఆ ధర్మకర్తకు సంబంధించినటువంటి పూర్వీకులకు కలలో కనిపించి, నేను పలానా ప్రదేశంలో ఉన్నాను, నన్ను వెతికి ఆలయ నిర్మాణం చేసి పూజ జరిపించండి అని స్వామివారు కలలో కనిపించి చెప్పారట. ఆ తర్వాత ఆ ఆలయానికి సంబంధించినటువంటి వ్యక్తి దాన్ని వెతకగా 1 ఇంచు ఉన్నటువంటి లింగం దొరికింది. దాన్ని తీసుకొచ్చి ఏకశిలగా ఉన్నటువంటి ఈ కొండని తొలిచి ఈ కొండ భాగంలోనే ఆ 1 ఇంచు దొరికిన శివలింగాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠ చేశారు. అలా వచ్చినటువంటి శివలింగమే కొద్ది కొద్దిగా ఈ 300 సంవత్సరాల్లో కొంతవరకు పెరిగి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి రామలింగేశ్వర స్వామి వారిగా అవతారమైంది. అంటే ఎదిగి శివలింగం ఈ స్థాయికి వచ్చింది. ఇక్కడ 41 రోజుల పాటు దీక్ష తీసుకుంటారు. ఈ 41 రోజుల దీక్ష శివరాత్రి రోజుకి పూర్తవుతుంది. రామలింగేశ్వర స్వామి వారికి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే, ఈ దేవాలయానికి వచ్చి మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థించి ఏ వరం కోరుకున్నా, ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుంది అని ఇక్కడ ఉన్నటువంటి భక్తులు చెప్తున్నారు. అలాగే ఈ శివలింగానికి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. శివలింగం పూర్తిగా ఒకవైపుకి వంగినట్లుగా మనకి కనిపిస్తుంది. కానీ శ్రావణ మాసంలో జరిగేటటువంటి ఉత్సవాల్లో స్వామివారికి అలంకారం చేస్తూ ఆభరణాలు, మొత్తం కవచం, తొడుగు అన్నిటినీ పెడతారు. ఆ తొడుగు పెట్టుతున్నప్పుడు శివలింగం నిటారుగా నిలబడుతుంది. మళ్ళీ ఆ కవచాలు, అలంకారాలు తీసేసిన తర్వాత శివలింగం ఏటవాలుగా వంగిపోతుంది. ఇలా శివలింగం కదలడం అనేది చాలా అరుదుగా చూస్తుంటాం. అటువంటి అరుదైన అద్భుతం కలిగినటువంటి ఆలయమే శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయం. ఈ ఆలయంలో రామలింగేశ్వర స్వామి వారితో పాటు దాక్షాయిని అమ్మవారి ప్రాణప్రతిష్ఠ కూడా చేశారు. దాక్షాయిని సమేత రామలింగేశ్వర స్వామి వారిగా ఇక్కడ పరమేశ్వరుడు కొలువై భక్తులకు దర్శనమిస్తుంటారు. శివరాత్రి ఉత్సవాలు చేస్తుంటారు. కార్తీక మాసంలోను, శ్రావణ మాసంలోను, హోలీ రోజు కూడా ఇక్కడ పూర్తిగా స్వామివారికి అభిషేకాలు, అర్చనలు అన్నీ కూడా జరిపిస్తూ ఉంటారు. ఈ స్వామి దర్శనంతో సకల పాపాలు తొలగిపోతాయని, కోరిన కోరికలు నెరవేరుతాయని ఇక్కడ ఉన్నటువంటి భక్తుల నమ్మకం.